హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ బ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో ఏందో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నా. బిర్యానీ అయితే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అయితే నేనైతే ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తున్నా. నేనైతే బిర్యానీ అయితే రేపు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా, ఈరోజు ఏమైనా స్పెషల్ చేసుకుందామని అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన. బిర్యానీ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఇప్పుడైతే మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు అయితే 99% అయితే అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకైతే బిర్యానీ ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందేను. నేనైతే ఈసారి అయితే బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. ఈసారి అయితే అందరి ఇంట్లో వాళ్ళు కూడా అయితే బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది అయితే అన్నారు. మార్నింగ్ అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నాం. కిచెన్ వర్క్ అయితే ఈరోజైతే ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం. అయినా కానీ నైట్కి వచ్చేసరికి ఇంక రేపు నుంచి అయితే 2 months అయితే నాన్ వెజ్ అయితే తినం కదా, ఈరోజైతే చేసుకుందాం ఎలాగైనా అయితే. ఈరోజైతే నాన్ వెజ్ అయితే చేస్తున్నా నేను. మా హస్బెండ్ అయితే ఇవన్నీ ఏం పట్టించుకోడండి, బయటైనా తినేస్తాను. ఇంట్లో వాళ్ళు మనమైతే పట్టించుకోవాలి. చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది, మాకు రిలేటివ్స్లో కానీ బయట కానీ, నీకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఛానల్ ఎందుకు తీసినావు అనేసి అయితే. ఆ ఛానల్ అయితే ఇప్పుడైతే లేదండి. దాని మెయిల్ పాస్వర్డ్ అయితే మర్చిపోయినాం. ఆ ఫోన్ కూడా అయితే పోయింది. పాస్వర్డ్ గుర్తుంటే అదే ఛానల్ అయితే కంటిన్యూ చేసేదాన్ని. పాస్వర్డ్ అయితే గుర్తులేదు. ఎంతమందిని అడిగినా కానీ మొబైల్ బాగుంటేనే ఓటీపీ వస్తుంది, అప్పుడే మీరు మెయిల్ క్రియేట్ చేసుకొని ఆ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఆ మొబైలే పోయింది, అందుకనేసి ఇంకా మెయిల్ లేదు, పాస్వర్డ్ కూడా గుర్తులేదు. అందుకనేసి అయితే ఆ యూట్యూబ్ అయితే పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన నేను ఎంతో ఆ వీడియోస్లో అయితే చాలా కష్టపడ్డా. ఇప్పుడైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన, మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే చికెన్ ఫ్రై అయితే చూస్తుండ్రు కదా, నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అయినా కానీ ఈరోజు వచ్చేసి అయితే ఫ్రైడే. ఈరోజు నుంచి అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఏందక్క శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత వీడియో పెడుతుండవు అని అనుకోవద్దండి, వీడియోస్ వల్ల లేట్ అయిపోతుంది. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయింది, ఇంకా చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినడమే. ఇంకా పెరుగు చట్నీ అయితే చేయాలి. పెరుగు చట్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తినేస్తాం. వీడియో అయితే ఇది. వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.